రెండు చెప్పారు. ఈ ఇంద్రియాల యొక్క పటాటోపాన్ని తనకు తానుగా నిగ్రహించలేక ఈశ్వరుని యొక్క స్వరూపానికి శరణాగత చేసిన వాడికి అదే రక్షణ. మనస్సుని వెనక్కి తిప్పి జ్ఞాన మార్గంలో యోగిగా నిలబడిపోయిన వాడికి అదే రక్షణ. ఇద్దరికీ రక్షణనిచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తూ ఉంటారు, వాడు రక్షిస్తాడని. కానీ ఆ కలడు కలండెనడు వాడు కలడో లేడో, ఉన్నాడు ఉన్నాడంటారు కానీ వాడు ఉన్నాడో లేడో అని ఓ చిన్న అనుమానం ఒకటి వచ్చింది. సంశయాత్మ వినశ్యతి, ఇదొక్కటి చాలు. వాడు ఉన్నాడో లేడోనండి అని ఓ అనుమానం వచ్చింది అనుకోండి, ఇహరాడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. లక్ష్మీదేవితో కలిసి నారాయణుడు కూర్చుంటే గభాలను లేచి వెళ్ళిపోతున్నట్ట. ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నారంది ఆవిడ. అంటే నా భక్తుడిని రాళ్ళిటి కొడుతున్నారంది. అనేటప్పటికీ లక్ష్మీదేవి ఒక్కసారి దివ్య దృష్టితో చూసింది. ఎవరైన భక్తుడు? ఒక చాకలివాడు, మహాభక్తుడు. ఆయన్ని పిల్లలు రాళ్లు పెట్టి కొడుతున్నారు ఆయనకు వచ్చిన నామాలు చెప్పుకుంటుంటే. ఆ భక్తుణ్ణి